అందరికీ నమస్కారం అండి. ధుని ఇన్సెన్స్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను. సహజంగా అగరబత్తి అనేటప్పటికీ ఎవరికి కూడా మామూలుగా వాడుతూ ఉంటారు. ఏదో మంచిది ఇవ్వండి అంటారు, ఇచ్చేస్తారు, వాడు తీసుకుని వాడుతూ ఉంటారు. కానీ అవి ఎన్ని కేటగిరీల్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది ఎవ్వరికీ కూడా తెలియదండి. ఎందుకంటే ఈరోజు అమ్మేటువంటి షాప్ వాళ్ళకు కూడా మనం మార్జిన్స్ ఏమైనా ఎక్కువ ఇస్తే కనుక వాళ్ళు అమ్మేస్తారు. లేదు కాదు ఇది బాగుంది, ఇది వాసన బాగుందంటే కనుక కూడా కొనేస్తారు. కానీ అలా కాకుండా అసలు ఇవి ఎన్ని కేటగిరీల్లో ఉన్నాయి, ఎంతమంది ఏ స్టిక్స్ ఎలా వాడతారు, అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది, ఎండింగ్ ఎక్కడి దాకా వెళ్తుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేద్దాం అనుకుంటున్నానండి. దయచేసి ఎవరైతే ఉన్నారో, అంటే మనకి హానికరం కాదండి ఇక్కడ విషయం చెప్పాలనుకుంటే, హాని అనేది కాదండి, ఎంత అప్గ్రేడ్ అయితే అంత ప్యూరెస్ట్ క్వాలిటీ వస్తుంది, ఎంత అప్గ్రేడ్ అయితే అంత ప్యూరెస్ట్ క్వాలిటీ వస్తుంది. సో అలా ఎలా అప్గ్రేడ్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడి దాకా ఎండ్ అవుతుంది. ఇప్పుడున్న దాంట్లో నేను ఫ్రేగ్రెన్స్ల గురించి మాట్లాడలేదండి, జస్ట్ కేటగిరీ గురించి మాట్లాడుతాను. మీరు మార్కెట్లో చూస్తే ఇప్పుడు నేను చూపించే కేటగిరీ తప్ప ఇంకో కొత్త కేటగిరీ అనేది మీకు ఎక్కడ కనిపించదు. అందుకని ఖచ్చితంగా దీని మీద ప్రజలకు అవగాహన కలగాలి. కలిగినప్పుడే మా అగరబత్తులు కానీ లేదా వాళ్ళు వాడాలనుకున్నది ఎప్పుడైతే రెగ్యులర్గా ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఇంకా మంచి వాడటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. సో మీరందరూ కూడా చుదురుగానండి. ఇది మనకు బొగ్గుతో తయారవుతుందండి, కేవలం బొగ్గుతో తయారవుతుంది. బొగ్గుతో తయారయ్యే అగరబత్తి బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని స్టెంట్లో ముంచుతారు. మీరు చూస్తే నార్మల్ స్మెల్లే వస్తుంది. ఇందులో ఏ స్టెంట్ కావాలంటే ఆ స్టెంట్ ముంచేయచ్చు, దాంతో బయటకు వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ కేటగిరీ. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే కాదండి, మనం ఎక్కువ ఇండియాలో మనకు అమ్ముతున్న అగరబత్తులు ఏవైతే ఉన్నాయో ఇలాగే అమ్ముతారండి. ఇవే ఎక్కువ సేల్ అవుతాయి, అంటే ఎక్కువ క్వాంటిటీలో వచ్చేస్తాయి, తక్కువ రేటుకి వచ్చేస్తాయి. మీకు ఇంచుమించుగా ఇవి మనం ఇవ్వాల్సి వస్తే కనుక 200కి వచ్చేస్తుందండి కేజీ. అంతకంటే కూడా తక్కువకి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేదు, బొగ్గేసేసి దాంతో పొలతో బయటకు వచ్చేస్తుంది ఈ అగరబత్తి. ఇక రెండవ కేటగిరీలోకి వచ్చేటప్పటికి ఇది వుడ్ పౌడర్తో తయారు చేస్తారండి. వుడ్ పౌడర్తో తయారు చేసిన ఈ అగరబత్తి ఏదైతే ఉన్నాయో ఇవి స్పెషల్గా మీరు ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో అవన్నీ ఫ్లేవర్స్ ఇందులో ఉంటాయి. ఏ ఫ్లేవర్స్ అంటే జామకాయ, పైనాపిల్, ఇలాంటివన్నీ కూడా మీరు ఏవైతే ఎక్కువ చూస్తారు మార్కెట్లో ఇవన్నీ కూడా వుడ్ పౌడర్తో తయారు చేసేసి ఏదైతే ఆ కెమికల్ ఉందో ఆ కెమికల్లో డిప్ చేస్తే ఈ వాసన వచ్చేస్తుంది. ఇది జామకాయ స్మెల్ అండి నా చేతిలో ఉన్నది, ఈ వాసన వచ్చేస్తుంది. ఇది వుడ్ పౌడర్తో తయారవుతుంది. ఇక మూడో కేటగిరీలోకి వచ్చేటప్పటికి బ్యాంబోలెస్ అండి, అంటే పుల్ల కూడా ఉండదు, పుల్ల కూడా లేకుండా అగరబత్తి తయారవుతుంది. ఇవి కూడా సేమ్ అండి. బ్యాంబోలెస్ తయారైన తర్వాత దీన్ని మళ్ళీ డిప్ ఆయిల్లో ముంచుతారు. ఇది సహజంగా యాపిల్ అలాంటివి తక్కువ అండి. ఇప్పుడు కొత్తగా మనకి కొంచెం ఎక్కువగా వాడుకలోకి వచ్చింది ఈ బ్యాంబోలెస్ అనమాట. ఇక మనకి ఈ కేటగిరీ వచ్చేటప్పటికి ఇవి మెటాలిక్ అంటారు. వీటిలో ఏంటంటే గోల్డ్ టైప్లో ఉంటాయి అన్నమాట అగరబత్తులు. వీటిని చూసినట్లయితే సహజంగా మీకు గోల్డ్లో ఉంటాయండి. ఈ ఫినిషింగ్ కూడా ఎలా ఉంటుందంటే మెరుస్తూ ఉంటుంది, అగరబత్తి మెరుస్తూ ఉంటుందండి. ఇవి మెటాలిక్ అగరబత్తి అంటారు. ఇవి మనకి అనేక రంగుల్లో ఉంటాయండి, మల్టీ కలర్లో ఉంటాయి, గోల్డ్లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇదంతా కూడా ఫస్ట్ కేటగిరీలోకి వస్తాయండి ఈ అగరబత్తులన్నీ కూడా. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామంటే ఇది మసాలా అగరబత్తి. దీన్ని ఏంటంటే డిప్ ఆయిల్లో ముంచరండి, డిప్ ఆయిల్లో ముంచకుండా దీని మీద మసాలా అనేది ఉంటుంది. మీరు చూస్తే కనుక స్కింట్ ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇదంతా కూడా. దీన్ని మనం ఎక్కువగా ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన కేటగిరీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసామండి. ఇందులో బొగ్గు అనేది ఏం కలపరు అనమాట, మసాలా పౌడర్స్తో. ఇప్పుడు మనందరం కూడా రెండో కేటగిరీ నుంచి తెలుసుకుందామండి. సహజంగా ఇవి ఫ్లోరా అగరబత్తులు అంటారండి. వీటి ఫ్లోరా అగరబత్తుల యొక్క స్ట్రక్చర్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. పైనంతా కూడా మనకి ఇలా ఫ్లోరా అనేది ఉంటుందండి. ఇది కొత్త ఆవిష్కరణ అనే చెప్పచ్చు. ఇప్పుడు కాదు, దీని తర్వాత వర్షన్ వచ్చేటప్పటికి ఈ ఫ్లోరా అగరబత్తి అండి. మీరు చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6 కూడా 6 ఫ్లేవర్స్లో ఉంటాయండి. ఫ్లేవర్స్ అంటే మనకి ఇష్టమైన ఫ్లేవర్స్ కాదు, ఫ్లోరాలో కొన్ని రకాలైనటువంటి మసాలాలు మిక్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి అగరబత్తులే ఈ ఫ్లోరా అగరబత్తులు అండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు చూస్తే కనుక స్మెల్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి డ్రైలోనూ వెట్లోనూ ఉంటాయి. ఇది ఈ లావులో కాకుండా కొంచెం లావు ఎక్కువగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈ ఫ్లోరా అగరబత్తులన్నీ కూడా ఇప్పుడిప్పుడు మన దగ్గర 250 గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. తెలుగు రాష్ట్రాల్లో కూడా 250 గ్రామ్స్ చాలామంది అమ్ముతున్నారు ఈ ఫ్లోరా అగరబత్తి. సో దీని తర్వాత కేటగిరీ వచ్చేటప్పటికి ఇవి డ్రై అగరబత్తి అంటారు. ఫ్లోరా అయిపోయింది కదా. ఈ డ్రై అగరబత్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనకి ఏదైతే ఆయిల్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువ కలుపుతారండి. అంటే దీంట్లో ఏంటంటే ఇక ప్యూరెస్ట్ ఉంటాయన్నమాట, ప్యూరెస్ట్గా ఆయిల్స్ అవి కూడా ఎక్కువ కలిపి, అంతేకాకుండా డ్రైగా ఉంటుంది బత్తి, అంతేకాకుండా దీని వాసన కూడా చాలా బాగుంటుందండి. ఇవి దగ్గర దగ్గర మనకి 50 గ్రామ్స్ మనకి 250 దాకా అమ్ముతారు. చాలా కంపెనీస్ కూడా 250 దాకా అమ్ముతున్నాయండి.
ఈ యొక్క డ్రై అగరబత్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీటన్నిటికీ కూడా వాసనలోకే దానికంటే ఎక్కువ అద్భుతమైనటువంటి ఆయిల్స్ వాడి లేదా సువాసనలు వచ్చేటువంటి పౌడర్స్ వాడి వాటితో మాత్రమే తయారు చేసేది ఈ డ్రై అగరబత్తి. ఈ డ్రై అగరబత్తి చాలా మనం చూస్తున్న ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయమండి. ఎందుకంటే వీళ్ళు ఈ కేటగిరీలోనే ఉంటారు. చక్కగా వీటితో డబ్బులు వచ్చేస్తాయి, చాలా తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం కూడా ఉంటుంది, చాలా ఎక్కువగా మూవ్ అనే ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవన్నీ. కానీ ఈ డ్రై అగరబత్తి అలా కాదండి. కొంతమంది స్పెషల్గా నాకు వాసన బాగుండాలి, అంతేకాకుండా దానికి ఏదైతే వాడేటువంటి పౌడర్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ప్యూరెస్ట్గా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ డ్రై అగరబత్తికి వెళ్తారు. ఈ డ్రై అగరబత్తి వాసన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి. ఈ డ్రై అగరబత్తి అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ కాదండి, టాప్ క్వాలిటీ ఇదండి. ఈ టాప్ క్వాలిటీలో ఉన్న అగరబత్తి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనకి ఎటువంటి కెమికల్స్ కూడా వాడరండి. బొగ్గు కానీ కెమికల్స్ కానీ ఇవన్నీ ఏం వాడరు. ఇవన్నీ కూడా బ్లెండ్ అయ్యేది ఎలా అంటే హనీతో బ్లెండ్ అవుతాయండి. కేవలం చేత్తో మాత్రమే ఇలా ఒత్తి తయారు చేస్తారండి. అంటే మనకి పీట మీద పెట్టి ఒత్తి తయారు చేస్తారు. వీటిని చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలైనా ఇవి పాడవ్వండి. దీంట్లో ఉండే మసాలా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే కేవలం హ్యాండ్తో తయారు చేసే అగరబత్తి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తేనెతోనే, ప్యూర్ హనీతోనే బ్లెండ్ అవుతాయండి. కాబట్టి ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇవి మనకి అరౌండ్ 8,000, 9,000, 10,000 కూడా ఉంటాయండి కేజీలో. సో వీటిని మనకి వినియోగంలో లేవు. ఎందుకు వినియోగంలో లేవంటే ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇంత హ్యాండ్మేడ్ చేసేటువంటివి ఎవరైతే ఉంటారో అంతమందిని పెట్టి హ్యాండ్మేడ్ చేసి అమ్మటం, మార్కెటింగ్ చేయటం ఇదంతా కూడా వాళ్ళకి అంత తేలికైన విషయం కాదండి. కాబట్టి వాళ్ళు ఫస్ట్ కేటగిరీలోకి వెళ్ళి అమ్మేస్తారు. కానీ ఇవి ఎక్కడ, మరి ఇవన్నీ కూడా ఇండియాలోనే తయారవుతున్నాయి, మరి ఇవి ఎక్కడ అమ్ముతున్నారు? ఇవి అంత ఆదరణ లేకపోతే ఇవి ఎందుకు తయారు చేస్తున్నారు అనే విషయం క్వశ్చన్ మార్క్గా మీకు వస్తే ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతాయండి. బయట దేశాలన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయి ఈ అగరబత్తులే. మనకు మామూలుగా ఒక కంపెనీ, ప్రముఖ కంపెనీలు మేము బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మా అగరబత్తులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే ఈ కేటగిరీలో ఏ వేటిని ఎక్స్పోర్ట్ చేయడానికి పనికిరాదండి. అట్లీస్ట్ వీటిని, అంతేకాకుండా హ్యాండ్మేడ్లో ఉన్నటువంటి ఈ కేటగిరీని మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలరు. దీంట్లో మళ్ళీ మనకి అనుకున్న ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయండి. ఎలా ఉంటాయి ఆ ఫ్లేవర్స్ అంటే దాని ప్యూరెస్ట్ ఆయిల్ వాడతారు, అంటే కెమికల్ వాడరు. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్పాలంటే కనుక లోటస్ ఉందనుకోండి, లోటస్ వీటిలో కెమికల్ వాడితే వేరే కంపెనీలో లేదా వేరే అగరబత్తులో వీటిలో మాత్రం ప్యూరెస్ట్గా దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిన ఆయిల్ మాత్రమే వాడతారు. కాబట్టి దీనికి ఇంత వాల్యూ. ఇండియాలో ఉన్న అగరబత్తులు ఏవైతే బయట దేశాలకు వెళ్తున్నాయని మనం వింటామో ఆ అగరబత్తులు అన్నీ కూడా ఇవే. ఇవి మనకి ఇండియాలో ఎవ్వరు కూడా సర్వసామాన్యంగా అమ్మేటువంటి అవకాశం లేదు. అట్లీస్ట్ వెబ్సైట్లలో కానీ లేదంటే కొంతమంది సెలెక్టెడ్గా తయారు చేస్తున్నామనే వాళ్ళు మాత్రమే ఇవి సెల్ చేస్తారు. కాబట్టి ఈ అగరబత్తులు ఇన్ని కేటగిరీలు ఉంటాయండి. మనం అగరబత్తి అన్న వెంటనే కేవలం వాసన కొరకనో లేదా ఇవి మాత్రమే ఉంటాయి అనుకోవద్దు. ఇది ఫస్ట్ కేటగిరీ అండి. ఈ రెండు కూడా ఫస్ట్ కేటగిరీలోకి వస్తాయి. దీని నుంచి తర్వాత మెటాలిక్ అని ఇవి సెకండ్ కేటగిరీకి వస్తాయి. వీటి తర్వాత కొంచెం ప్యూర్గా ఉండి మసాలా అగరబత్తి అనేది ఇవ్వండి. వీటి తర్వాత ఇవన్నీ కూడా ఫ్లోరా అగరబత్తి అంటారు. ఫ్లోరా తర్వాత వచ్చేటువంటిదే డ్రై అగరబత్తి అండి. ఇది కేవలం ఆయిల్స్ వాటితో తయారు చేస్తారు. తర్వాత వీటన్నిటిని తీసేసిన తర్వాత కేవలం అద్భుతంగా ఆవిష్కరించిందే ఈ హ్యాండ్మేడ్. కానీ మీ అందరికి ఒక లాజిక్ చెప్పమంటారా? ప్రపంచంలోనే పూర్వం నుంచి కూడా వీటన్నిటి కంటే కూడా వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉందండి. ఎందుకంటే అగరబత్తులు అనేది చేత్తో తయారు చేసేవాళ్ళు, ప్యూర్గా తయారు చేసేవాళ్ళు. ఎందుకు చేత్తో అని అన్నిసార్లు చెప్తున్నాను అనేది మీరు ఒకసారి వినండి. ఎందుకు కెమికల్ కలపడం కూడా నేను చెప్తాను. చేత్తో తయారు చేసేవి కెమికల్ కనుక చేతుకుంటే చేతులు మొత్తం పాడైపోతాయండి. కాబట్టి చేత్తో తయారు చేసే అగరబత్తులు ఎప్పుడూ కూడా ప్యూరెస్ట్ క్వాలిటీ ఉండాలి, హనీ వాడాలి. అలా వాడితేనే మన చేతికి హాని ఉండదు. తయారు చేసేటువంటి అగరబత్తులు కూడా చాలా ప్యూర్ క్వాలిటీలో వస్తాయి. కాబట్టి ఇవి మనకి ఎక్కువ కాలం వాడారు. ఎప్పుడైతే మనందరికీ అగరబత్తులు చాలా ఎక్కువగా అవసరం పడ్డాయో, అంటే వాళ్ళు సెల్ చేయడానికి అవసరం పడ్డాయో, నెమ్మదిగా మిషన్ మేడ్కి, హ్యాండ్ మేడ్ తీసేసి మిషన్ మేడ్కి, తర్వాత బ్యాంబోలెస్కి ఇలా వచ్చేయడం జరిగిందండి. కాబట్టి ఈసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏ టైప్ ఆఫ్ అగరబత్తులు వాడుతున్నారు, వీటికి గురించి అవగాహన ఉందా లేదా అనేది. మరిన్ని అగరబత్తులకు సంబంధించిన సమాచారం కోసం కానీ లేదా మా దగ్గర మీరు అగరబత్తులు కొనాలనుకుంటే కనుక మా ధుని వెబ్సైట్ ఉంది. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని కూడా మా దగ్గర కొనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.